ఏ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు న్యూస్ అయితే ఫాలో అండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం కోసం ఏ టెక్నాలజీని ఉపయోగించడం మొదలు పెట్టడం జరిగిందనమాట. తాజాగా వీళ్ళు క్యూబిస్టియన్ కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఏ పవర్డ్ కంటెంట్ ఆథరైజింగ్ టూల్ అయితే ఉపయోగించారు. సో ఈ పర్టికులర్ టూల్ ఉపయోగించి ప్రీవియస్ గా ఉన్న డేటాబేస్ ని అనలైజ్ చేసి కొత్త క్వశ్చన్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ప్రీవియస్ గా ఉన్న క్వశ్చన్స్ ని డూప్లికేట్ చేయకుండా కొత్త క్వశ్చన్స్ ని క్రియేట్ చేసే విధంగా ఈ మోడల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్టికులర్ ఏ టూల్ ని ఉపయోగించి క్వశ్చన్ పేపర్స్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో అది మరియు 1 day 2 days బిఫోర్ క్వశ్చన్స్ అయితే డెవలప్ చేయదంట. ఎగ్జామ్ కి ఒక 15 నిమిషాలు ముందుగా ఈ పర్టికులర్ ఏ మోడల్ క్వశ్చన్స్ అయితే డెవలప్ చేసిస్తుందంట. అలానే మనుషులకు గానీ అఫీషియల్స్ ఎవరికి కూడా ఈ పర్టికులర్ ఏ మోడల్ డెవలప్ చేసిన పేపర్ కి రిలీజ్ అయిన తర్వాత యాక్సెస్ అయితే ఉండదని చెప్తున్నారు. అంటే డైరెక్ట్ గా అది స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్ పంపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఎన్క్రిప్ట్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఓన్లీ ఎగ్జాక్ట్ డిజిటల్ కీ ని ఉపయోగించడం ద్వారా మాత్రమే ఆ పేపర్ ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా లీకేజెస్ కానివ్వండి, ట్యాంపరింగ్ ఏదైతే ఉందో 0 ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఏ గాడ్ ఫాదర్ గా పిలువబడే జెఫ్రీ హిల్టన్ గారు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారన్నమాట. ఆయన ఒక పర్టికులర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల మీలో చాలా మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు పలానా పర్టికులర్ జాబ్ రోల్స్ ఉంటే మాత్రం ఇప్పట్లో ఆ పర్టికులర్ జాబ్ రోల్స్ ని తీసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇనీషియల్ గా ఏ మోడల్స్ కి ఎవరైతే పవర్ స్టేషన్స్ ని నడిపిస్తారో ఆ పవర్ స్టేషన్స్ నడిపించే వ్యక్తులతో పని అయితే ఉంటుంది. ఎందుకంటే మరి ఏ మోడల్స్ పనిచేసేది ఆ పవర్ స్టేషన్స్ ద్వారానే కదా. అలానే కొన్ని జాబ్ రోల్స్ లైక్ మనకి ఎవరైతే ప్లంబర్స్ ఉంటారో అలాంటి జాబ్ రోల్స్ ఇప్పట్లో దాన్ని తొలగించే అవకాశాలు చాలా తక్కువ ఉంది. ఎందుకంటే స్కిల్డ్ రిలేటెడ్ గా ఏదైతే ఫిజికల్ గా స్కిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇప్పట్లో టచ్ చేసే అవకాశం ఆల్మోస్ట్ లేనట్టే. సో మీరు ఎవరైతే ప్రెసెంట్ మార్కెట్ లో అంటే వల్ల మీ ఉద్యోగం కోల్పోతారా అని భయపడుతుంటే గనక మీకు స్కిల్ రిలేటెడ్ గా బాగా ఎక్కువ స్కిల్స్ ఉన్న రిలేటెడ్ జాబ్స్ ని ఎవరైతే చేస్తున్నారో వాటి మీద ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనేది నేను అభిప్రాయపడ్డాను అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తాజాగా తమ సేఫ్టీ చార్టర్ అయితే రివీల్ చేశారన్నమాట. వీళ్ళు ఎలాగా భారతదేశంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ ని, స్కామ్స్ ని డిటెక్ట్ చేసి వాటిని ఆపగలుగుతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఇన్సైట్స్ చూసుకున్నట్లయితే భారతదేశంలో యూపీఐ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో 2024 సంవత్సరంలో సుమారుగా 1000 కోట్ల పైగా జరిగిందంట. అలానే ఫైనాన్షియల్ లాసెస్ ఏదైతే ఉన్నాయో అన్చెక్డ్ సైబర్ క్రైమ్స్ ద్వారా అయితే సుమారుగా 20,000 కోట్ల రూపాయలు పైగా ఉంటుందని ఒక అంచనా అనమాట. దీన్ని గూగుల్ కంపెనీ వాళ్ళు ఎలా అరికడుతున్నారంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన డిజి కవచ్ ప్రోగ్రామ్ ద్వారా ఇటువంటి ఏదన్నా ఫ్రాడ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే వాటిని డిటెక్ట్ చేసి ద్వారా అరికట్టడం జరుగుతుందంట. అంతేకాదు 247 మిలియన్ యాడ్స్ ఏదైతే స్కామ్ యాడ్స్ రన్ చేశారో ఆ స్కామ్స్ కూడా డిటెక్ట్ చేసి వాటిని సస్పెండ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అలానే ఐఐటి మద్రాస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ PQC దీన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ PQC ద్వారా డెవలప్ చేసిన అల్గారిథమ్స్ ని ఉపయోగించి క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా వచ్చే పొటెన్షియల్ థ్రెట్స్ కానివ్వండి లేకపోతే దాని ద్వారా వచ్చే ఏమైనా హ్యాక్స్ లాంటివి జరిగే అవకాశం ఉంటే దాన్ని కూడా అరికట్టే విధంగా వీళ్ళ సిస్టమ్స్ అయితే డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆస్ట్రేలియాకు చెందిన PhD స్టూడెంట్స్ అయిన చార్లెస్ మరియు వాళ్ళ యొక్క సూపర్వైజర్ కలిసి బ్రెయిన్ సిగ్నల్స్ నుంచి పదాలుగా కన్వర్ట్ చేయడం మొదలు పెట్టారనమాట. EEG టెక్నాలజీని అయితే ఉపయోగించారు. EEG నథింగ్ బట్ బ్రెయిన్ సిగ్నల్స్ ని స్కాన్ చేసిన తర్వాత దాని నుంచి ఏ టెక్నాలజీ కనెక్ట్ చేసి ఆ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ ద్వారా మనుషులు ఏ పదం మాట్లాడే అవకాశం ఉంటుంది అనే దాన్ని బట్టి పదాలని జనరేట్ చేయడం మొదలు పెట్టారనమాట. నిజంగా ఒక మంచి ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఒకవేళ చేతులు పనిచేయకపోయినా లేకపోతే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్రెయిన్ సిగ్నల్స్ ద్వారా ఇలాగ వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారో అది ఏ సిస్టమ్ డిటెక్ట్ చేసి సమాచారం అయితే ఇవ్వగలుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్ట్అప్ సర్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొట్టమొదటి మోడల్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకునే విధంగా క్లియరెన్స్ అయితే రావడం జరిగింది అనమాట. అలానే తాజాగా యూనియన్ గవర్నమెంట్ 10,000 పైగా GPUs ని సేకరించడం జరిగింది. ఇలా వచ్చిన సబ్సిడైజ్డ్ GPU యాక్సెస్ ని ఇప్పుడు సర్వం మోడల్ అయితే ఉపయోగించుకోవచ్చు. వాస్తవానికి సర్వం మోడల్ మీద కొన్ని విమర్శలు అయితే రావడం జరిగింది. బట్ ఇన్ని జరిగినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వం ని బిలీవ్ చేసి సబ్సిడైజ్డ్ గా చిప్ యాక్సెస్ అనేది స్టార్ట్అప్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చెప్పిన తర్వాత మీరు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. తాజాగా ఒక పర్సన్
ని ఏ డీప్ ఫేక్ వీడియో దారి మళ్లించి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. హైదరాబాద్ లో ఒక 71 సంవత్సరాల ఓల్డ్ రిటైర్డ్ డాక్టర్ గారు ఒక ఆన్లైన్ లో ఒక వీడియో చూడడం జరిగింది. నథింగ్ బట్ ఈయనకి వాట్సాప్ ద్వారా ఒక యూకే నెంబర్ నుంచి ఒక వాట్సాప్ వీడియో అయితే వచ్చిందంట. ఆ వీడియోలో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి చెప్పినట్టుగా ఒక వీడియో అయితే రావడం జరిగింది. ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో ఈయన ఏమనుకున్నారంటే నిజంగా నిర్మలా సీతారామన్ గారు ఇలా ఒక ఫైనాన్స్ ఆపర్చునిటీ ఉందని చెప్తున్నారు కదా అని చెప్పి ఆ లింక్ ని క్లిక్ చేసి ఫిన్ బ్రిడ్జ్ క్యాపిటల్ అనే ఒక పర్టికులర్ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అనమాట. కానీ ఆ తర్వాత ఆయన తెలిసింది ఏంటంటే ఈయన స్కామ్ కు గురయ్యారని చెప్పి, అంటే 20 లక్షల రూపాయలు కోల్పోయారు అనమాట. ఏమన్నా వాట్సాప్ ఫార్వర్డ్ వీడియోస్ వచ్చినా లేదంటే ఇలాగ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ వచ్చినా కూడా దానికి లింక్స్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఉందా లేదో తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయండి. లేకపోతే ఇటువంటి డీప్ ఫేక్ వీడియోస్ అనే సర్క్యులేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సామ్సంగ్ R&D ఇన్స్టిట్యూట్ మరియు IIT మద్రాస్ వాళ్ళు కలిసి ఒక MOU కుదుర్చుకున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రీసెర్చ్ అనేది డెవలప్ చేయబోతున్నారు. భారతదేశ భాషలు, హెల్త్ టెక్ మరియు చాలా డిపార్ట్మెంట్స్ మీద ఈ MOU పరంగా అయితే వీళ్ళు రీసెర్చ్ చేస్తామని చెప్తున్నారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్టులు ఉంటాయని చెప్తున్నారు, కన్సల్టెన్సీ ప్రాజెక్టులు ఉంటాయని చెప్తున్నారు, టెక్నాలజీ లైసెన్సింగ్, ట్రైనింగ్, ఫెసిలిటీ డెవలప్మెంట్ ఇలా వివిధ రకాల రంగాల్లో అయితే వీళ్ళ కొలాబరేషన్ ప్రకారంగా ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే సోనీ కంపెనీ వాళ్ళు బ్రావియా 8 QD OLED టీవీ సిరీస్ ని అయితే భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ పర్టికులర్ QLED టీవీలో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మరియు సినిమాటిక్ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశామని చెప్తున్నారు. ఈ టీవీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 2,46,000 రూపాయల నుంచి ప్రారంభం అవడం జరిగిందండి. అలానే ఇందులో మనకి ఏ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో XR ప్రాసెసర్ అయితే ఉపయోగిస్తున్నారు. ఏ రిలేటెడ్ టెక్నాలజీని వాడారని చెప్తున్నారు అనమాట. రియల్ టైమ్ సీన్ డిటెక్షన్ గానీ ఆప్టిమైజేషన్ గానీ చేస్తారని చెప్తున్నారు. ఈవెన్ ఏ ద్వారా అప్ స్కేలింగ్ కూడా చేస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ కూడా ఈ స్మార్ట్ టీవీస్ లో అయితే ఆఫర్ చేయబోతున్నారు అనమాట. వీళ్ళు 2 స్క్రీన్ సైజెస్ లో ఈ పర్టికులర్ కొత్త టెక్నాలజీ టీవీస్ అయితే లాంచ్ చేశారు. 55 ఇంచులు మరియు 65 ఇంచులు. నెక్స్ట్ సోషల్ ప్లాట్ఫామ్ అయిన రెడ్డిట్ వాళ్ళు తాజాగా ఒక AI డ్రివెన్ AI టూల్ అయితే లాంచ్ చేశారు అనమాట. ఎవరైతే రెడ్డిట్ లో కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. కాన్వర్జేషన్ సమరీని అయితే ఉపయోగించి వీళ్ళు ఒక కొత్త AI టూల్ అయితే డెవలప్ చేశారు. ఎవరైతే ఇందులో అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో రెడ్డిట్ లో కాన్వర్జేషన్స్ ఏం జరుగుతాయి, రెడ్డిట్ లో యూజర్స్ అసలు ఏమి కాన్వర్జేషన్ చేస్తున్నారు, దాని టాపిక్ రిలేటెడ్ గా యాడ్స్ ప్లే చేసే విధంగా వీళ్ళు ఒక AI టూల్ అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే హగ్గింగ్ ఫేస్ వాళ్ళు తాజాగా గ్రాక్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు గ్రాక్ సంబంధించిన మోడల్ ను ఉపయోగించి హగ్గింగ్ ఫేస్ లో ఎవరైతే టెస్ట్ చేస్తూ ఉంటారో వివిధ రకాల ఓపెన్ సోర్స్ మోడల్స్ కానివ్వండి, ఇతర AI మోడల్స్ కానివ్వండి, లైటింగ్ ఫాస్ట్ గా ఈ డేటాను ప్రాసెస్ చేసి ఆన్సర్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో గ్రాక్ సంబంధించిన AI మోడల్ ఉపయోగం ఏంటంటే స్పీడ్ మరియు ఎఫిషియన్సీ బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ట్రెడిషనల్ గా ఉపయోగించే GPUs కాకుండా గ్రాక్ వాళ్ళు డెవలప్ చేసిన AI మోడల్ ఏదైతే ఉంటుందో ఇది స్పెసిఫిక్ గా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ LPU ని ఉపయోగించి వీళ్ళ చిప్ ని అయితే డిజైన్ చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా లాంగ్వేజ్ మోడల్స్ ని ఫాస్ట్ గా ప్రాసెస్ చేసే విధంగా గ్రాక్ AI మోడల్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే అడోబ్ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ ఫోన్ యాప్ ని అయితే మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ పర్టికులర్ AI యాప్ ని ఉపయోగించి మీరు ఇమేజ్ ని అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ మోడల్ పేరే ఫైర్ఫ్లై వాస్తవానికి ఆల్రెడీ మనకి వెబ్సైట్స్ లో అయితే అందుబాటులో ఉంది, బ్రౌజర్స్ లో. బట్ ఇప్పుడు దీన్ని మొబైల్ వర్షన్ లో కూడా తీసుకొచ్చు అని చెప్తున్నారు. మనకు కుదిరితే ఏ తెలుగు ఛానల్ లోనే ఈ అడోబ్ ఫైర్ఫ్లై సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ అడోబ్ ఫైర్ఫ్లై ఏ యాప్ గురించి. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ 2.5 ఫ్లాష్ లైట్ మోడల్ అయితే మార్కెట్ లో తీసుకురావడం జరిగింది అనమాట. ఈ ఫ్లాష్ మోడల్ తో పాటుగా జెమినై 2.5 ప్రో మోడల్ కూడా పబ్లిక్ గా అందరికి అవైలబుల్ గా తీసుకొచ్చామని చెప్తున్నారు. జెమినై ఫ్లాష్ లైట్ కి ఇతర మోడల్ సంబంధించిన ప్రైస్ డిఫరెన్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. సో కంపేర్ టు ఇతర మోడల్స్ చూసుకున్నట్లయితే ఫ్లాష్ లైట్ మరింత తక్కువ ప్రైస్ కే మోడల్ అయితే యాక్సెస్ చేయగలుగుతుంది. టోకెన్స్ రిలేటెడ్ గా ఏదైనా కొత్త ఇన్పుట్ నుంచి అవుట్పుట్ జనరేట్ చేయడం కోసం తక్కువ అమౌంట్ లోనే ఇది ప్రాసెస్ చేయగలుగుతుందని చెప్తున్నారు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ లో మొట్టమొదటిసారిగా ఖనిజాలని డిటెక్ట్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అనమాట. AI మరియు మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించి డిటెక్ట్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. రాజస్థాన్ లోని భరత్పూర్ బిల్వారాలో అయితే ఈ పర్టికులర్ AI ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ AI కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.